హాయ్ అండి. నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 12 వినేద్దామండి. రాజగోపాలరావు గారు కూతురు జ్ఞాపకార్థం ఆమె పోయిన రోజున వర్కర్స్ అందరికీ భోజనాలు పెట్టి బట్టలు ఇచ్చి ఘనంగా స్మరించుకోవడం అలవాటు. ఆయన వ్యాపారం అంతా కూతురి పేరిటనే ఉంది. కమలా ఇంజనీరింగ్ ఏజెన్సీ, కమలా డిపార్ట్మెంటల్ స్టోర్స్, కమలా ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ఇవన్నీ కూతురుతో పాటు పెరిగి పెద్దవైన వ్యాపారాలు ఒకప్పుడు. ఆయన ఎంతో ఉత్సాహంగా 4 తలలు 10 చేతులు ఉన్న అన్ని వ్యాపారాలన్నీ రాత్రింబగళ్ళు శ్రమపడి అదే లోకంగా పనిచేసి అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆయన శక్తి తగ్గిపోయింది, ఉత్సాహం ఉడిగిపోయింది. ప్రతి మనిషి జీవితం సూర్యోదయంలా ఉదయించడం, మధ్యాహ్న వేళలో ప్రజ్వలించడం, ఆ తరువాత పడమరికి వాలి అస్తమించడమూ జరుగుతుంది. రాజగోపాలరావు గారి జీవితం పడమరికి మళ్లిపోయింది. సూర్యాస్తమం అయ్యే సమయం దగ్గరికి వచ్చిందని ఆయనకి తెలుసు. చందు కాస్త బాధ్యత గలవాడైతే ఆయనకి ఎంతో ఆనందంగా ఉండేది. పెళ్లి అవగానే గిరిజను వెంటబెట్టుకుని వెళ్లి స్వయంగా దగ్గరుండి అన్నీ వివరంగా చూపించారు. గిరిజ తెలివిగల పిల్ల కాబట్టి ఎప్పటికైనా చందుని తన మార్గానికి లాగి ఈ బాధ్యతను వాడికి భరించేలా చేస్తుందని ఆయనకి నమ్మకంగా అనిపించసాగింది. ఆయన చేతి కింద వర్కర్స్ బోలెడంత మంది ఉన్నారు. గిరిజకి ఆయన చెప్పారు, గిరిజ, వర్కర్స్ అంటే వాళ్ళకి జీతాలు ఇవ్వడంతోనే తీరిపోయింది అనుకోకూడదు. వాళ్ల కష్టసుఖాలు కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి. అలాగని మరీ ఏమరపాటుగా ఉండి వాళ్ళు చెప్పినదంతా తాను నమ్మకూడదు. అవసరాల కోసం లేని ఇబ్బందులు సృష్టించి మనని మంచి మనసుకి గాలం వేయాలని చూస్తారు. యజమాని అంటే వర్కర్స్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు అతను ఉండడానికి చోటు, తినడానికి తిండి, ఈ 2 అవసరాలు సమకూరుతున్నాయా చూడాలి. వాళ్లను పూర్తిగా నమ్మాలి. కానీ మన నమ్మకానికి వాళ్ళు దోచుకోకుండా జాగ్రత్త పడాలి. సోమరిపోతులను మనం దరిదాపుల్లో ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళు చెదపురుగుల్లా వ్యాపారాన్ని పట్టి తినేస్తారు. అసమర్థుడైన మంచివాడి కంటే సమర్థుడైన కోపిస్టు వర్కరే ఉండడం మంచిది. వ్యాపారం చేసేటప్పుడు యజమాని ఎప్పుడు వర్కర్ మీద ఆధారపడినట్లే ఉండాలి. నువ్వు లేకపోయినా వ్యాపారం నడుస్తుంది సుమా అన్నంత ధీమాగా ఉండాలి. వాళ్లకి అన్ని వసతులు కల్పించాలి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట బ్రతకగలను అని ఏ వర్కర్ అయినా అనుకుంటే అతనికి యజమానికి మధ్య సత్సంబంధం లేనట్లే. ఇంకో చోట ఎక్కువ జీతం ఇస్తారనే అవకాశం వచ్చినా ఇక్కడ నాకు దొరికిన అభిమానం, విలువ అక్కడ దొరకవేమో అనే శంక అతనిలో కలగాలి. వర్కర్ అంటే పనిచేసేవాడు. అతని మీదనే మన వ్యాపారం ఆధారపడి ఉంటుంది. ఇందులో బాయ్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరూ ముఖ్యులే. జీతం హెచ్చుతగ్గులు బట్టి ఎక్కువ తక్కువలు వీళ్ళకి ఆపాదించకూడదు. కంపెనీలో ప్రతి వర్కర్ని యజమాని అపురూపంగా ఇతని వల్లనే ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది సుమా అన్నంత జాగ్రత్తగా చూసుకోవాలి. గిరిజ రాజగోపాలరావు గారు చెప్పే ప్రతి మాటని ఎంతో శ్రద్ధగా వినేది. ఆయన అనేవారు, గిరిజ, ఈ ప్రపంచంలో కష్టమైనది, చేయలేనిది ఏదీ లేదు. ప్రతిదీ ఫార్ములా, ఒక ప్రణాళిక. ఏ పని చెయ్యాలన్నా దాన్ని విడదీసి భాగించుకోవాలి. దాని ప్రకారం శ్రద్ధగా చెయ్యాలి. ఈ చిన్ని సూత్రంలోనే ప్రపంచంలోని పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ ఇమిడి ఉన్నాయి. చిన్న వ్యాపారం అయితే వేలల్లో, కాస్త పెద్దదైతే లక్షల్లో, ఇంకా పెద్దదైతే కోట్లల్లో. ఇక్కడ సూత్రం ఒకటే, దాని అంకెలు మాత్రమే తేడా. బాధ్యతగా తీసుకునేవాడికి ఈ అంకెల్లో చిన్న పెద్ద అనే భావన ఉండదు. నువ్వు రోజు మేనేజర్ గారి దగ్గర లెక్కలు చూస్తున్నావు. ఇప్పుడు ఊరికే కూడికలు తీసివేతలు మాత్రమే చూస్తున్నావు. నువ్వు తీరుబడిగా ఉన్నప్పుడు ఆ పుస్తకాలు దగ్గర పెట్టుకుని అసలు ఈ ఖర్చంతా ఏమిటి, ఎందుకయింది అన్న దృష్టితో చూడు. అప్పుడు వాటిని చూడడంలో ఏకాగ్రత దానంతట అదే వస్తుంది. గిరిజ తలూపింది. రాజగోపాలరావు గారు అన్నారు, నువ్వు పక్కన ఉండి సాయం చేస్తే చందు తేలికగా ఈ వ్యాపారాన్ని చూడగలడు అని నా నమ్మకం. ఎందుకంటే వ్యాపారంలో ఎప్పుడు ప్రొపరైటర్ కంటే మేనేజర్కే అనుభవం, నైపుణ్యం, తెలివితేటలు ఎక్కువగా ఉండాలి. నడిపించేవాడు ఇతను అయితే నడిచేవాడు అతను అవుతాడు. గిరిజకి ఆయన ఎందుకింత శ్రద్ధగా వివరంగా అతనికి వ్యాపారం అంతా చూపిస్తున్నారో ఇప్పుడు గాని అర్థం కాలేదు. ఆయన ఒక విధంగా తనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. గిరిజకి ఇదంతా నేర్చుకోవాలని ఉత్సాహంగానే ఉంది. ఆయన చెప్పినది రెండోసారి చెప్పే అవకాశం రానియకుండా గ్రహిస్తోంది. అదొక చదువులా అయిపోయింది.
వారిద్దరి గురు శిష్యుల సంబంధం అయింది. విద్యార్థికి చదువు మీద ఏకాగ్రత పెరిగే కొద్దీ గురువుగారి పట్ల చనువు, గౌరవం ఎక్కువే అవుతాయి. గిరిజకి కూడా అలాగే ఉంది. ఒక్కోసారి మంచం మీద పడుకుని ఒంటరిగా ఉన్నప్పుడు గిరిజ మళ్ళీ ఆలోచించి పడుతుంది. ఇదంతా నాకెందుకు? ఎప్పటికైనా వెళ్ళిపోవలసిన దానిని. ఈ బంధాలు నా చుట్టూ నేనెందుకు బిగించుకోవాలి అనిపిస్తుంది. తల్లి సంస్కరణ రోజున ఇంట్లో అంతా కోలాహలంగా ఉంది. కానీ చందు ఇంట్లో లేడు. గుర్రపుందాలు జరుగుతున్నాయి. స్నేహితులతో వెళ్ళిపోయాడు. పొద్దుపోయిన తరువాత గానీ రాలేదు. ఏమిట్రా, నీ కోసం వర్కర్స్ ఎంతసేపు చూశారు అన్నారు రాజగోపాలరావు గారు. వర్కర్సా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు చందు. ఏమిట్రా, ఏ లోకంలో ఉన్నావు? ఈరోజు మీ అమ్మ పోయిన రోజు ఆయన గుర్తు చేశారు. ఓ అదా, దానికి నేను లేకపోతే ఏమవుతుంది తాతయ్య? ఏమిటో నీ చాదస్తం, నాకు అర్థం కాదు. చచ్చిపోయిన వాళ్ల పేరు మీద ఇంత ఆర్భాటం దేనికి? సిల్లీ సెంటిమెంట్ కాకపోతే అనేసి వెళ్ళిపోయాడు. గిరిజ అక్కడే ఉంది. సాయన్న చెప్పాడు, చందుకి తల్లి గుర్తులేదు, తాతగారే పెంచి పెద్ద చేశారు. తాతయ్య చెబితే తల్లిని గౌరవించడం తప్ప ఆవిడ అతనికి తెలిస్తేగా ఏమైనా అభిమానంగా గాని ప్రేమ గాని ఉండడానికి. గిరిజకి ఎప్పుడప్పుడు సాయన్న చందు చిన్ననాటి విశేషాలు చెబుతుండేవాడు. చిన్నప్పుడు చందుకి ఒక కుక్క పిల్ల ఉండేది. దాన్ని ఎంతో ప్రేమగా చూసేవాడు. అది ఎప్పుడూ చందు చేతుల్లోనే ఉండేది. దానికి కూడా చందుకి జరిగిన గారాబం జరిగేది. ఒకసారి ఎలా వెళ్ళిందో, గేటు దాటి బయటికి వెళ్ళింది. ఆటోకి తగిలి చచ్చిపోయింది. చందు కుక్కపిల్ల కోసం బెంగపడ్డాడు. రాజగోపాలరావు గారు అలాంటి కుక్కపిల్లల్ని 2-3 తెప్పించారు. కానీ చందు వాటి ముఖం కూడా చూడలేదు. చందు తర్వాత కోలుకున్నాడు. కానీ మళ్ళీ కుక్క అన్న మాట దగ్గరకు వెళ్ళలేదు. స్నేహితులతో కలుస్తాడు, వాళ్ళకి అన్నీ ఇస్తాడు. కానీ అది అంతా తనకు ఇష్టమైతేనే. వాళ్లల్లో ఎవరికైనా బాధ వస్తే చందు దగ్గరికి వస్తారు. కానీ చందు తనకు బాధ కలిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. చిన్నప్పుడు ఒంటరితనం, పెద్దైన తర్వాత తాతగారి విపరీతమైన గారాబం, స్నేహితులు తమ అవసరాల కోసం అతన్ని ఆధిక్యత చేసి అందలం ఎక్కించడం, ఇవన్నీ చూసి చందుని పాడు చేశాయని సాయన్న అనుమానం. అతనికి తన సంతోషమే తప్ప ఎదుటివారి సంతోషం గాని బాధ గాని గమనించని మనస్తత్వం బాగా అలవాటు పడింది. గిరిజ వ్యక్తిగా చందు మనస్తత్వం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించసాగింది. చందు గిరిజ ముందు నుంచి వెళుతూ సాయన్నకి చెప్పాడు, సాయన్న, రేపు మధ్యాహ్నం ఫ్రెండ్స్ వస్తున్నారు. లంచ్ ఏర్పాటు చెయ్యి. డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తెప్పించు. భోజనం గ్రాండ్గా ఉండాలి. వంట మనిషికి చెప్పు. అలాగే బాబు. ఎంతమందికి ఏర్పాటు చేయాలి? ఆడ మగ కలిపి 25 మంది అవుతారు. అలాగే అన్నాడు. చందు వెళ్ళిపోగానే సాయన్న గిరిజ వైపు తిరిగాడు. ఇంట్లో పార్టీ అంటే ఇక ఇల్లు అదిరిపోవలసిందే, చెవులు బద్దలైపోతాయి అన్నాడు. వాళ్ళ తాతగారున్నారని వచ్చే వాళ్ళకి భయం ఉండదా? ఎందుకుండదు? ఉంటుంది. కానీ తాతగారు ఆ సమయానికి ఇంట్లో ఉంటేగా. పార్టీ అని తెలియగానే ఆ రోజు ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు రారు. ఇక ఇల్లంతా వాళ్లదే, వాళ్ళిష్టం. ఇంత మరీ వదిలేయడం ఏం బాగాలేదు సాయన్న. అదే ముత్తుకునేది. ఇది ఇప్పుడు వచ్చిన అలవాట? చిన్నప్పుడు నుంచి అంతే. అందుకే చిన్నబాబుని మార్చడం ఆ దేవుడి తరం కూడా కాదేమోనని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అమ్మో, పార్టీ అంటే ఇప్పటి నుంచే అన్నీ చూడాలి. అన్నీ ఏమున్నాయో ఏం లేవో, ఏ కాస్త లోటొచ్చినా చిన్నబాబు చంపేస్తాడు. వంట మనిషికి చెప్పొస్తాను అంటూ వెళ్ళాడు సాయన్న. గిరిజ ఆలోచనలో పడినట్టుగా నిలబడిపోయింది. మర్నాడు 12 గంటలైంది. చందు కారుతో కలిసి మరో 6 డజను కార్లు వరుసగా వచ్చి ఆ ఇంటి ఆవరణలో ఆగాయి. గేటు బార్లా తీసి ప్రతి కారుకి సలాం చేసి ఓ పక్కగా నిలబడిన గూర్ఖా ఆ కారులోంచి దిగుతున్న రకరకాల ఆడపిల్లల్ని, మగపిల్లల్ని చూస్తున్నాడు. కారు దిగి ఇంట్లోకి వెళ్ళబోతున్న చందు గుమ్మం దగ్గరకు రాగానే టక్కున ఆగిపోయాడు. సింహద్వారానికి బోదురు కప్పంత తాళం వేలాడుతుంది. ఏనాడూ లేంది ఆ ఇంటి తలుపులు మూసి ఉండడమే కాకుండా తాళం కూడా వేసి ఉంది. సాయన్నా, సాయన్నా అరిచినట్టే పిలిచాడు. సాయన్న లేడు బాబు అన్నారు గూర్ఖా దగ్గరికి వస్తూ. సాయన్న లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఆశ్చర్యంగా అడిగాడు. పెద్దయ్య గారు, గిరిజమ్మ గారు, సాయన్న యాదగిరిగుట్ట వెళ్లారు. అక్కడ ఈ రోజు ఏదో పూజ ఉందట. అది చేయించుకుని రాత్రికి గాని రారట. తాళం చెవులు ఇచ్చి వెళ్లారా? ఊహు, నాకేం ఇవ్వలేదు. పెద్దయ్య గారు నాకేం చెప్పలేదు గాని
కోడలమ్మగారు మాత్రం ఇల్లు చూస్తుండమని చెప్పారు. మీరు వస్తే ఇట్లా వెళ్ళామని చెప్పమన్నారు. చందు క్షణంసేపు శిలలా నిలబడ్డాడు. సింగపూర్ నుంచి పాప్ మ్యూజిక్ బృందం వచ్చింది. వాళ్ళకి పార్టీ ఇస్తే బాగుంటుందని స్నేహితులు అన్నారు. చందు సరే అన్నాడు. ఎక్కడైనా హోటల్లో కంటే ఇంట్లో అయితే బాగుంటుందని సలహా ఇచ్చారు. చందుకి ఆ సలహా నచ్చింది. అందుకని నిన్ననే సాయన్నకి చెప్పాడు. ఈరోజు ఉదయం లేవగానే వారికి టీ పార్టీ ఉంటే తనని కూడా ఆహ్వానిస్తూ వెళ్ళాడు. వాళ్ళని తీసుకుని లంచ్కి ఇంటికి వచ్చాడు. మూసి ఉన్న తలుపులు చూసి చందు ఫ్రెండ్స్ కూడా తెల్లబోయారు. అది కావాలని నీ భార్య చేసిన పని, ఇప్పుడేం చేయడం అన్నాడు రమేష్. చందుకి ఎదురుగా కనిపిస్తున్న తాళం వెక్కిరిస్తున్నట్టుగా నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఆ నిమిషం అతనికి అవమానం మనసుకు పట్టించుకుని ఆగ్రహపడే వ్యవధి కూడా లేదు. అందరూ కార్లలో మళ్లీ ఎక్కారు. సరాసరి సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన హోటల్కి వెళ్లారు. ఇంతమందికి లంచా? టైం కావాలి అన్నాడు మేనేజర్. అందరూ కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలు అవుతుండగా హోటల్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అప్పటికి సగం మందికి పైగానే వెళ్ళిపోయారు. చందుకి పుట్టి బుద్ధి తెలిసిన తరువాత ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి సమయాల్లో చిత్తుగా తాగే అలవాటుంటే అదొక హాయి. ఆ మత్తులో ఎలాంటి ఘోరాపజయాన్నైనా మర్చిపోయి మొద్దులా నిద్రపోవచ్చు. చందుకి అలవాటు కూడా లేదు. రాత్రి 8 గంటల వేళ అతను ఇంటికి వచ్చాడు. అతను కారు దిగేసరికి ఇంటి తలుపులు తీసే ఉన్నాయి. ఇల్లంతా గదికి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. అతను నిలువునా మండుతున్న క్రోధ జ్వాలలా లోపలికి వచ్చాడు. సాయన్న! ఆ పిలుపుకి ఇల్లు కంపించినట్లుగా అయింది. సాయన్న వచ్చాడు. నువ్వు బ్రతికే ఉన్నావా? సాయన్న తెల్లబోయాడు. ఆ అన్నాడు తలూపుతూ. నువ్వు ఏనాడైనా ఈ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళావా? వెళ్ళలేదు. ఈరోజు ఎందుకెళ్ళావు? సాయన్న తలగొక్కున్నాడు. చిన్నమ్మగారు రమ్మనమని అంటే వెళ్ళాను. నేను ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవని కేకలు వేసి మరీ తీసుకువెళ్లారండి. ఈరోజు ఫ్రెండ్స్ని పార్టీకి పిలిచానని చెప్పానుగా. చెప్పారు. నేను కూడా అదే అన్నాను. చిన్నమ్మ అన్నారు, పర్వాలేదులే, ఆయన డబ్బుండాలే గాని ఈ ఊళ్ళో భోజనానికేం తక్కువ, ఏ హోటల్లోనైనా ఏర్పాటు చేయించుకుంటారులే అని వంట మనిషికి కూడా సెలవు ఇచ్చారండి. రాజగోపాలరావు గారి కోసం హార్లిక్స్ తీసుకువెళుతూ గిరిజ అక్కడికి వచ్చింది. ఇద్దరు ఒకరిని ఒకరు తీక్షణంగా చూసుకున్నారు. పేనుకు పెత్తనం ఇస్తే ఏదో చేసిందట. అడ్డమైన వాళ్ళకి అధికారాలిస్తే ఇలాగే ఉంటుంది అన్నాడు చందు సాయన్నతో. సాయన్న, పెద్దయ్య గారు పడుకునే వేళ అయింది. ఇంట్లో గొడవ ఏమీ వినిపించకూడదు అంది గిరిజ. సాయన్న సరే అన్నట్టు తలూపాడు. సాయన్న, నా ఇంట్లో నాకు ఆంక్షలా? ఈ ఇల్లు నాది, అవునా కాదా? చందు నిలదీశాడు. సాయన్న మీదే అన్నట్టు తలూపాడు. సాయన్న, ఇల్లు అనేది కావాలి అనుకుంటే బాధ్యతగా అన్నీ చూసుకోవాలి. ఫ్రెండ్స్ వేసుకుని షికారు తిరిగితే సరిపోదు. చందు ఈసారి సూటిగా గిరిజ వైపు తిరిగాడు. ఫ్రెండ్స్ ఎంతసేపు వాళ్ళ మీద పడి ఏడుస్తావెందుకు? వాళ్ళు నా డబ్బు తింటున్నారనేగా. వాళ్ళ సంగతి సరే, నీ మాటేమిటి? నువ్వు డబ్బు మీద ఆశతో కాకపోతే ఈ ఇంట్లో ఎందుకు ఉన్నట్టు? వాళ్ళు తెలివి తక్కువవాళ్ళు కాబట్టి నన్ను అడిగి తింటున్నారు. నువ్వు తెలివిగలదానివి కాబట్టి నీ అతి తెలివితేటలతో తాతయ్య నీకు ఇచ్చేలా చేస్తున్నావు. ఆ డబ్బు కోసమేగా పొమ్మన్నా కూడా ఇల్లు పట్టుకుని వేలాడుతున్నావు. నిన్ను నేనేమని అనాలి? ఇంకెప్పుడు నా దగ్గర ఫ్రెండ్స్ గురించి ఎత్తకు అనేసి వెళ్ళిపోయాడు. గిరిజ క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. ఆ ముఖంలో కొరడా దెబ్బలు ఎడాపెడా తిన్నట్టు బాధ కనిపిస్తుంది. సాయన్న ఈ గొడవ నాకెందుకన్నట్లు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజగోపాలరావు గారు ట్రాన్సిస్టర్ పెట్టుకుని ఇంగ్లీష్ న్యూస్ వింటున్నారు. ఆయనకి ఆ శబ్దంలో గిరిజా చందు పడిన ఘర్షణ వినిపించలేదు. ఆయన శ్రద్ధగా న్యూస్ వింటున్నారు. ఇంతలో గిరిజ అక్కడికి వచ్చింది. హార్లిక్స్ గ్లాస్ ఆయన పక్కన ఉన్న స్టూల్ మీద పెట్టింది. మరు నిమిషంలో తాళం చెవులు కూడా ఆ గ్లాస్ పక్కనే ఉన్నాయి. గిరిజ, ఏమిటిది అన్నారాయన. నన్ను ఈ బాధ్యత నుండి తప్పించమని అడుగుతున్నాను. ఆయన రేడియో తగ్గించారు. ఏమైంది? చందు వచ్చాడా? ఏమైనా అన్నాడా అడిగారాయన గిరిజని. నిన్నే, వాడు వస్తాడని, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడని మనం అనుకున్నదేగా. అందులో విశేషమేముంది? గిరిజ కళ్ళల్లో ఉబికి వస్తున్న నీళ్లని బలవంతంగా బిగబట్టుకుంటూ ఎటో చూస్తూ అంది. బాబుగారు, సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఇన్నాళ్లు మీ మీద గౌరవంతో మనసుని సమాధానపరుచుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు ఆయన అన్న మాటలు వద్దు. నా మనసుని చంపుకోవడం నా వల్ల కాదు.
నేను రేపు ఊరు వెళ్ళిపోతాను. దయుంచి మీరింకేమీ అడ్డు చెప్పకుండా నన్ను వెళ్ళిపోనియండి. గిరిజ, చందు మీద నిజంగా నీకు అభిమానం ఉందా లేదా? అది చెప్పినందువలనే ఎవరికి ప్రయోజనం లేదు. ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. ఒక్క మాట చెప్పనా? చిన్నప్పుడు తల్లి ఆడిస్తుంటే పసిపాప గుండెల మీద తంతూ ఉంటుంది. తల్లి కోపం తెచ్చుకుంటుందా? అది వేరు. అది తెలియని పసితనం. లేదు గిరిజ, ఇది కూడా అంతే. విచక్షణ జ్ఞానం తెలియని ప్రతి వ్యక్తి ఒక పసిపాపాయి కిందే లెక్క. చందుకి నీ విలువ ఏమిటో తెలిస్తే అలా మాట్లాడగలడా? అదొక మూర్ఖత్వం అంతే. వాడిని మార్చాలనే కదా మన ప్రయత్నం. ఆ ప్రయత్నం నెరవేరుతుందనే ఆశ నాకు కనిపించడం లేదు. అదుగో అదుగో ఓడిపోతున్నావు. నీ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు ఆయన చూపుడు వేలు చూపిస్తూ అన్నారు. లేదు బాబుగారు, నా బాధ ఏమిటో మీకు అర్థం కావడం లేదు. ఆయనలో నాకు దేవుడు అనేంత అభిమానం ఉంది. ఈ పెళ్లి మూలంగా ఎంత అభిమానం ఉందో అంత అగౌరవం మాట్లాడాల్సి వస్తుంది. ఈ యుద్ధం ఇక చాలు. నేను ఓడిపోయినా పర్వాలేదు, దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. గిరిజ, అదుగో అచ్చు మామూలు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు సుమా. ఈరోజు నీ ధైర్యం అంతా ఎందుకిలా నీరుగారిపోయింది? నా మాట విను. మామూలు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే అది ఏ కారణంగానైనా విఫలమైతే నా కర్మ ఇంతేనని ఏడుస్తూ కూర్చుంటుంది. అదే తెలివిగల ఆడపిల్లలైతే అసలు లోపం ఎక్కడుందో తెలుసుకుంటుంది, సరిచేసుకుని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు. నువ్వు ఓడిపోయి చందుకి దూరంగా వెళ్ళిపోవద్దు. నువ్వు గెలవాలి, చందుయే ఓడిపోవాలి అన్నారాయన. ఇది నా ఆశీస్సు. గిరిజ, ధైర్యం తెచ్చుకో. వాడి మాటలు నువ్వు పట్టించుకున్నావంటే నీ అసలు ప్రయత్నం నువ్వు మర్చిపోయావన్న మాటే. ఇదిగో తీసుకో, ఆయన తాళం చెవులు అందిస్తూ అన్నారు. మనిషి సామర్థ్యంలో ఉన్న అసలు రహస్యం ఏమిటో చెప్పనా? ఎవరైనా మనల్ని సులభంగా గెలవచ్చు అని అనుకుంటే వారిని చిత్తుగా ఓడించడం. గిరిజకి ధైర్యం వచ్చింది. ఆయన అనునయ వాక్యాలతో గాయపడిన మనసు కాస్త శాంతించింది. తాళం చెవులు తీసుకుంది. నిజమే, తను వెళ్ళిపోతే చందు కోరుకున్నట్లే జరుగుతుంది. అలా కాకూడదు. తను ఎప్పటికైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవడం అనేది ఖాయమే. కానీ అది చందుకి భయపడి కాదు, కానే కాదు, తన ఇష్టం మీద వెళ్ళిపోతుంది. గిరిజకి రెట్టింపు శక్తి, ధైర్యం వచ్చినట్టయింది. తాళం చెవులు తీసుకుని పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసింది. గిరిజ వెళుతుంటే ఆయన పిలిచారు. దిండు కింద నుంచి కవరు తీసి ఇస్తూ, ఇదిగో నీకు ఉత్తరం వచ్చింది. రవి రాశాడు, నాకు కూడా రాశాడు. సెలవులు ఇచ్చారట, గురువారం వస్తున్నానని రాశాడు అని ఇచ్చారు. ఆ మాట వినగానే గిరిజ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఉత్తరం తీసుకుని తలుపులు దగ్గరికి వేసి బయటకు వచ్చేసింది. సికింద్రాబాద్ స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తన మహాకాయాన్ని ఈడ్చుకుంటూ వచ్చి చేరవేసినట్టుగా ఆగింది. ప్లాట్ఫామ్ మీదకి నిలబడి ఉన్న గిరిజ వరుసగా ఆగుతున్న పెట్టెల్లో తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని ఆతురతగా చూస్తుంది. రవి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నుంచి దిగాడు. అక్కా! గిరిజ ముందుకు వెళుతుంటే రవి పిలిచాడు. రవి! రవి దగ్గరకు వచ్చాడు. గిరిజ రవిని కౌగిలించుకుంది. ఉత్తరాలు వస్తుంటే సంతోషంగా ఉంది గాని రవిని చూసి 6 నెలలైంది. 6 నెలలు చూస్తుండగానే టైం త్వరగా గడిచిపోయింది. గిరిజ ఇంకా సంతోషంగా రవినే చూస్తుంది. బాగున్నావా అక్క? నువ్వు అంది. ఎలా ఉన్నానో నువ్వే చెప్పు. ఒక అడుగు వెనక్కి వేసి స్టైల్గా తనని చూడమన్నట్టుగా నిలబడ్డాడు. లావయ్యావు, నాకైతే కాస్త పొడుగైనట్టుగా కూడా అనిపిస్తుంది అంది. నువ్వు స్టేషన్కి వస్తావని నేను అస్సలు అనుకోలేదు. నిన్ను చూడగానే ఎంత సంతోషం వేసిందో తెలుసా? రవి పలువరుస అంతా కనిపించేలా నవ్వుతూ అన్నాడు. మొదట వద్దనే అనుకున్నాను. స్టేషన్కి వచ్చిన వాడి ఇంటికి రావా? కానీ కారు ఎలాగో వస్తుంది, నేను ఇంటి దగ్గర ఉండి ఏం చెయ్యాలి అనిపించింది, వచ్చేశాను. డ్రైవర్ రవి సామాను కూలి నెత్తికెక్కించి తీసుకెళ్లాడు. రవి, గిరిజ ఒకరి చెయ్యి మరొకరు గట్టిగా పట్టుకుని ప్లాట్ఫామ్ దాటి బయటికి వచ్చేశారు. ఎలా ఉందిరా స్కూలు అని అడిగింది. రవి బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. అందరి పిల్లల కంటే పిసరంతా ఉత్సాహంగా ఉన్నాడు. చాలా బాగుంది. ఉత్తరంలో రాశానుగా, రకరకాల పిల్లలు, భలే మనస్తత్వాలక్క. రావుగారు బాగున్నారా? బావగారు. ఆ మాట వినగానే గిరిజ చెంపలు ఎర్రబడ్డాయి. రవి ఎంత మామూలుగా ఆ మాట అనేస్తున్నాడు. ఉత్తరాల్లో కూడా అలాగే రాస్తాడు. గిరిజతో కలిసి నడుస్తున్న రవి కళ్ళు హఠాత్తుగా, అరే అదుగో మృదుమూర్తి అన్నాడు. ఎక్కడా? కంగారుగా చూసింది.
అదుగో అక్క, ఆ బట్టతల ఆయన పక్కన నడవడం లేదు. గిరిజ ఇంకేమీ చెప్పే అవకాశం లేకుండా చెయ్యి వదిలించుకుని ముందుగా అక్కడికి పరిగెత్తాడు. తల వంచుకుని గబగబా వెళుతున్న అతను ఎవరో వెనుక నుంచి వచ్చి చెయ్యి పట్టుకుంటే ఉలిక్కిపడి తిరిగి చూశాడు. రవి, నువ్వా? ఆగి ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నువ్వు కూడా ఈ ట్రైన్లోనే వచ్చావా? అవును, ఏం? అరే, నాకు తెలియదు. నేను కూడా ఇదే ట్రైన్లో వచ్చాను. నిజంగానా? నిజంగా. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? తిరుపతి నుంచి. నేను కూడా తిరుపతిలోనే ఎక్కాను. అప్పటికే గిరిజ అక్కడికి వచ్చింది. అదుగో అక్క, రవి చూపించాడు. మధు తల తిప్పి చూశాడు. అక్కడ ఒక అడుగు వెనుక కాస్త దూరంలో గిరిజ నిలబడి ఉంది. గిరిజను చూడగానే అతని కళ్ళు సంభ్రమంతో వెలిగాయి. క్షణం సేపు మాటరానివాడిలా చూస్తుండిపోయాడు. గిరిజ కూడా అతన్నే చూస్తుంది. అతని కళ్ళు గిరిజని ఆత్తరంగా పరిశీలిస్తున్నాయి. వేషభాషల్లో గిరిజ ఏ చిన్న మార్పు లేదు. తనకి తెలిసిన గిరిజలాగానే ఉంది. కాని గిరిజలో ఇదివరకు లేని హుందాతనం ఏదో స్పష్టంగా కనిపిస్తుంది. అతని దృష్టి క్షణంలో సగం సేపే గిరిజ మెడలో మెరుస్తున్న మంగళసూత్రం తాడు మీద ఆగింది. బాగున్నావా గిరిజ? మొదట అతనే పలకరించాడు. గిరిజ తలూపింది. నువ్వు? అంది. నేనా? నాకేం, నేను బాగానే ఉన్నాను. ముగ్గురు నడక సాగించారు. మధ్యలో రవి ఉన్నాడు. అటు మధు, ఇటు గిరిజ నడుస్తున్నారు. ఈ ఊరు ఎందుకొచ్చావు అని అడిగాడు రవి. మధు నవ్వాడు. నేను ఈ ఊరిలోనే ఉంటున్నాను. నిజంగానా? ఎంత శుభవార్త అన్నాడు రవి. నిజంగానే, స్టేట్ బ్యాంకులో నాకు ఉద్యోగం వచ్చింది. ఏలూరులో ఉద్యోగం వదిలేసి జాయిన్ అయ్యాను. వచ్చి ఎన్నాళ్ళయింది? 2 నెలలు పైనే అయింది. అమ్మా వాళ్ళు కూడా బెజవాడ నుంచి ఇక్కడికి వచ్చేశారా? ఉద్యోగం వస్తే తిరుపతి వస్తానని అమ్మ మొక్కిందట. ఆ మొక్కుబడి తీర్చడానికి వెళ్ళొస్తున్నాను. అదా సంగతి. నేను ఏలూరు అడ్రస్కి ఉత్తరాలు రాస్తే తిరిగి వచ్చాయి. ఏమిటబ్బా అనుకున్నాను. ఇక్కడికి వచ్చినట్టు నువ్వు నాకు ఉత్తరం రాయనే లేదు. రవి నిష్ఠూరంగా అన్నాడు. సారీ రవి, వచ్చినప్పటి నుంచి ఇల్లు కోసం వెతకడం, అమ్మ వాళ్ళని తీసుకురావడం, ఇదే పని సరిపోయింది. ఆఫీసులో జాయిన్ అవ్వడం కూడా కొత్త కదా. గిరిజ మౌనంగా ఆ ఇద్దరి సంభాషణ వింటుంది. మధుతో మాట్లాడడానికి మాటలే రావడం లేదు. ఏదో సంకోచంగా అనిపిస్తుంది. మధు ఈ ఊరు వచ్చి దాదాపు 2 నెలలే పైన అయిందంట. అయినా ఒక్కసారి కూడా తనకి తెలియనివ్వలేదు. తనని కలవాలని గాని కూడా ప్రయత్నించలేదు. ముగ్గురు స్టేషన్ బయటికి వచ్చారు. మీరెలా వెళతారు అని అడిగాడు మధు. అదుగో కారుందిగా. దూరంగా వేచి చూస్తున్న కారుని చూపిస్తూ అన్నాడు రవి. ఓ, మధు తమాయించుకున్నట్టుగా చూశాడు. సరే, నేను వస్తాను, వెళతాను అన్నాడు. నేను దింపుతాను, మాతో రా అంది. వద్దు వద్దు, ఇంకోసారి ఎప్పుడైనా నవ్వుతూనే అన్నాడు. గిరిజ హఠాత్తుగా అడిగింది. నా మీద నీకు బాగా కోపం వచ్చింది కదూ? అతని ముఖం వెలవెలబోయింది. చిచి, అలా అని నీకెవరు చెప్పారు? నీ మీద కోపమా? ఎందుకు? లేకపోతే ఈ ఊరు వచ్చి 3 నెలలు అవుతున్నా నన్ను చూడడానికి రాలేదేం? అదా, అది నాకు తీరుబడి కాలేదు తడబడుతూ అన్నాడు. లక్ష్మి రాసిన ఉత్తరం చదివిన తర్వాత గాని నా పొరపాటేమిటో తెలియలేదు. అతను క్షణం సేపు మాట్లాడలేదు. లక్ష్మి ఎక్కడుంది? ప్రస్తుతం ఇక్కడే ఉంది. పురిటికి వచ్చింది. ఏమిటి? లక్ష్మి కూడా ఇక్కడే ఉందా? నీకు 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 నా మీద నిజంగా కోపం లేదు అంటే లక్ష్మిని తీసుకుని ఒకసారి రా. అలాగే. ఉత్త మాటలు చెప్పొద్దు. అతని కళ్ళు రెపరెపలాడాయి. నేనెప్పుడైనా అలాంటి మాటలు చెప్పానా అన్నాడు. లక్ష్మిని తీసుకొస్తావు కదూ? వస్తాను. నువ్వెప్పుడైనా రావచ్చు. నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మధు చూపులు రవి మీద నిలిచాయి. రవి ఉంటాడుగా, ఫోన్ చేసి వస్తాను అన్నాడు. నేను కారులో దింపితే ఏమవుతుంది అంది. వద్దు, ఎందుకు శ్రమ, నీ ఆటోలో వెళతాను. అతను దూరంగా ఉన్న ఆటోని పిలిచాడు. ఆటో వచ్చింది. చేతిలో ఉన్న పెట్టె అందులో పెట్టాడు. నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను అన్నాడు. లక్ష్మిని తీసుకొస్తావు కదూ? తప్పకుండా వస్తాను. గిరిజ రవి కారు ఎక్కారు. కారు కదిలింది. గిరిజ కారు కదిలిన తర్వాతనే మధుమూర్తి ఆటో ఎక్కాడు. కారులో వస్తుంటే గిరిజని రవి ఊరు నుంచి వచ్చిన ఉత్సాహం మాయమైనట్టుగా అయింది. హఠాత్తుగా మధుని చూడడం, మాట్లాడడం ఆనందంగానే ఉంది. కానీ ఏదో వెలితిగా కూడా ఉంది. గిరిజా కళ్యాణం 12వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.